ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 6:13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రం. ఇంతవరకు చక్కని పాటలతోనైనా నిన్ను స్తుతించుకున్నాం నైనా, నిన్ను కీర్తించుకున్నాం తండ్రి. చక్కని ఆరాధన ప్రభు జరిపించుకున్నారు తండ్రి. స్తుతులు స్తోత్రం దేవా. శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవనైనా. అయ్యానైనా ఈరోజునైనా మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యంనైనా మేము ధ్యానించబోతుండగా నాయన, వాక్యము ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవా. నీ చిత్తమైతే కొద్ది సమయం నీకు శిలువ చాటు నన్ను మరుగుపరిచి అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవా. పెద్దవారితో మాట్లాడండి, వృద్ధులతో మాట్లాడండి దేవా, యవన బిడ్డలతో మాట్లాడండి, చిన్నవారితో మాట్లాడండి దేవా. మీరే స్తుతి ఘనత మహిమ పొందరండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును, సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును. ఈరోజు ఒక విశ్వాసిగా ఆత్మీయ యాత్ర కొనసాగిస్తున్న మనము ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి, దేవుడు ఈరోజు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఈరోజు కొన్ని ఆత్మీయ పాఠాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జరిగిన ఒక యథార్థ సంఘటన మీ ముందు ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఒకానొక సందర్భంలో ఒక స్త్రీ ఒక ప్రముఖ దైవజనుని వద్దకి ప్రార్థన సహాయం కోసం వెళ్ళిందంట. ఆ దైవజనుడు ఆమెను చూసి, చెప్పమ్మా ఏంటి, ఎవరి గురించి ప్రార్థన చేయాలి, నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా అని చెప్పన్నాడట. ఆమె చెప్తూ, అయ్యా ఒకప్పుడు నేను రక్షణ లేకుండా జీవించాను, నిజమైన దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు, మందిరానికి వెళ్ళేదాన్ని కాదు. అటువంటి నన్ను నా భర్త రక్షణలోకి నడిపించాడు. నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియచెప్పాడు, దేవుని మందిరానికి నడిపించాడు. నన్నే కాదు, నాలాంటి ఒక 50 మందికి పైగా అంతమందిని దేవుని మంది నడిపించాడు అని చెప్పిందంట. ఆ మాట వెంటనే దైవజనుడు ఎంతో సంతోషంతో, అవునమ్మా నిజంగా ఇది చాలా అద్భుతం, నీ భర్త దేవుని పరిచర్యలో ఎంతగానో వాడబడతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు నీ గురించి ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలి అని చెప్పి అడిగితే ఆమె అంటుందంట, అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయండి అంటుందంట. నీ భర్త కోసం ప్రార్థన చేయడం ఏంటమ్మా, నిన్నే కాకుండా ఇంకా 50 మందిని పైగా ప్రభు వద్దకు నడిపించాడు కదా, ఆయన కోసం ప్రార్థన చేయటం ఏంటి ఇప్పుడు అని చెప్పంటే ఆమె అంటుందట, అయ్యా అది ఒకప్పటి మాట. ఒకప్పుడు బాగానే ఉండేవాడు, ఆత్మీయంగా ఉండేవాడు, మందిరానికి క్రమం తప్పకుండా వచ్చేవాడు, అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించాడు. కానీ ఇప్పుడు దారి తప్పి జీవిస్తూ ఉన్నాడు.
విపరీతంగా తాగుడుకు అలవాటు పడ్డాడు. తాగటం తాగటం తాగటం, ఎప్పుడు చూసినా తాగటమే. మందిరానికి రాకుండా దారి తప్పి జీవిస్తూ ఉన్నాడు. దయవుంచి నా భర్త కోసం ప్రార్థన చేస్తారా అని చెప్పి ఆమె తన ఆవేదన అంతా కూడా పంచుకుందటండి. గమనించండి, ఆమె భర్త ఒకప్పుడు ఆత్మీయుడే, అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించాడు. కానీ ఆ ఆత్మీయత ఎప్పటికీ కూడా అతన్ని విశ్వాసం నుంచి పడేయకుండా ఆపలేదండి. మనం ఈ లోకంలో జీవించాలని చెప్పానంటే గాలి పీలిస్తేనే బతుకుతాం. నిన్న గాలి పీల్చాం కదని చెప్పి వాళ్ళు గాలి పీల్చకుండా ఉండగలమా? నిన్నటి గాలి నిన్నటిది, ఇవాళ గాలి ఇవాళది. అలాగే ఆత్మీయంగా నువ్వు జీవించాలని చెప్పానంటే ఈ లోక యాత్ర ముగిసే వరకు దేవునితో నువ్వు చక్కని సత్సంబంధం కలిగి ఉండాల్సిందే. ఆ పరిశుద్ధాత్మ అనే గాలిని నువ్వు పీలుస్తూనే ఉండాలి, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా. 1 కొరింథీ పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడడం చూద్దామండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిల్చునని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకోమని. తాను నిలబడి ఉన్నాను, నాకేం డోకా లేదని చెప్పని అనుకోవడానికి వీల్లేదు. ఆమె భర్త ఒకప్పుడు చక్కని ఆత్మీయుడే, అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించాడు, కానీ పడిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా కొనసాగుతా ఉన్నాయి. రక్షించబడిన తోరణాలలో దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చావే, ఆ ఆత్మీయాత్రను అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నావా? ఈ ఆత్మీయాత్రలో మనం పడిపోకుండా ఉండాలని చెప్పానంటే అనునిత్యం కూడా దేవునితోటి సత్సంబంధం కలిగి ఉండాలి. ఆ ప్రభు యొక్క బలిష్టమైన నీడలో ఎప్పుడు కూడా జీవిస్తూ ఉండాలి. క్రీస్తు అనేటువంటి ఆ బండపైన మన పాదాలు నిలిపి గట్టిగా స్థిరంగా నుంచోవాలండి. లేకపోతే విశ్వాసయాత్రలో పడిపోయే అవకాశం ఉంటుంది, విశ్వాసయాత్రలో జారిపోయే అవకాశం ఉంటుందండి. లోకం చాలా భయంకరంగా ఉంది, అనేక రకాల ఆకర్షణలతో నిండిపోయి ఉంది. క్రీస్తు అనే బండపైన మన పాదాలను నిలిపి స్థిరంగా ఉండాలి. అప్పుడే ఆ విశ్వాసయాత్రలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ముందుకు సాగలం. ఆ సహోదరి భర్త ఒకప్పుడు చక్కని ఆత్మీయుడే, కానీ ఆ ఆత్మీయతను నిలబెట్టుకోలేకపోయాడు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును, అనేకులు కడపటి వారగుదురు, మొదటివారు అనేకులు మొదటి వారగుదురు. కడపటివారు, అదేనా వాక్యం? కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు. ఆ క్రీస్తు అనే బండపైన మన పాదాలు నిలిపి జాగ్రత్తగా ఉంటేనే విశ్వాసయాత్రలో పడిపోకుండా జాగ్రత్తగా నిలబడగలమండి. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గురించి చక్కని మాటలు వివరించబడ్డాయి. దావీదు చక్కని ఆత్మీయుడు, చక్కని ప్రార్థనాపరుడు, చిన్నప్పటి నుంచి దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించేవాడు. సౌలు మహారాజు దేవుని పట్ల అవిధేయతగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుపైకి రాజుగా ఎవరిని చేయాలని చెప్పిన దేవుడు చూస్తున్నప్పుడు దావీదు కనిపించాడు. సమూయేలుని పంపించి దావీదును అభిషేకించాడు. దావీదు యొక్క చరిత్ర మనకందరికీ తెలిసిందే. దేవుని బలం పొందుకున్నటువంటి దావీదు చిన్నప్పటి నుంచే సింహాన్ని చంపేశాడు, ఎటువంటి ఆయుధం లేకుండా ఎలుగుబంటిని చంపాడు. తర్వాత పెద్దవాడై యవ్వనుడై 6 మూళ్ళ జానెడుతున్నటువంటి గొల్యాతును కూడా చంపేశాడు, ఒక చిన్న ఒడిసెల రాయితోటి.
ఆ తర్వాత చరిత్ర మనకందరికీ తెలిసిందే. సౌలు మహారాజు దావీదును చంపని ప్రయత్నం లేదు. దావీదు ఎక్కడ తన సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడో అని చెప్పేసి అనేకమైనటువంటి శ్రమలు దావీదు పడ్డాడు. అనేకమైన కష్టాల గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందుల గుండా దావీదు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు దావీదును క్షేమకరంగా కాచి కాపాడాడు. ఆ విధంగా క్షేమకరంగా కాచి కాపాడి సౌలు మరణానంతరం ఇశ్రాయేలు సింహాసనం పైన రాజుగా కూర్చొని పెట్టాడు. అయితే స్థిరపడిన తర్వాత దావీదు పాపంలోకి జారిపోయాడు. బత్షెబ స్త్రీతోటి భయంకరంగా పాపం చేశాడు. అప్పటికే దావీదుకి అనేక మంది భార్యలు ఉన్నారు. అయినా సరే బత్షెబతో పాపం చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆమెను ఎలాగైనా పొందుకోవాలని చెప్పేసి, ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆమె భర్తను అన్యాయంగా చంపించి వేస్తాడు. భయంకరమైనటువంటి పాపపు ఊబిలో దావీదు చిక్కుకుపోతాడు. నన్ను ఎవరు కూడా చూడలేదు కదా అనుకున్నాడు దావీదు. కానీ దేవుడు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు. సంవత్సర కాలం తర్వాత నాతాన్ అనే ప్రవక్తను పంపిస్తాడు. నాతాను వచ్చి దావీదు యొక్క పాపాన్ని గుర్తు చేస్తే దావీదు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. సింహాసనం పైనుంచి దిగి దేవుని పాదాలు పట్టుకుంటాడు. దేవుని పాదాల వద్ద భయంకరంగా గోజాడాడు, కన్నీరు కార్చాడు. 51వ దావీదు కీర్తన మనకందరికీ బాగా తెలిసిందే. 51వ దావీదు కీర్తనలో దావీదు దేవుని వద్ద ఎంతగా రోధిస్తాడని చెప్పానంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలగచ్చేము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నేను పవిత్రుడగినట్లు హిసోపుతో నా పాపము పరిహరింపము. దేవా, నేను ఘోరమైన పాపిని ప్రభా, దయవుంచి నా పాపాన్ని క్షమిస్తావా? దయవుంచి నా పాపాన్ని క్షమిస్తావా? హిస్సోపుతో నా పాపాన్ని కడుగుతావా? నాలో శుద్ధమైన హృదయం కలగజేస్తావా? దావీదు పాపాన్ని భయంకరమైనటువంటి ఊపితో పోల్చాడండి. జిగటగల దొంగ ఊపితో పోల్చాడు. దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దావీదును క్షమిస్తాడు. ఆ తర్వాత రోజుల్లో దావీదు 40వ కీర్తనలో, ఇప్పుడు చదువుకున్నామే, 40వ కీర్తనలో ఆయన రాసిన మాటలు చూస్తే 40వ కీర్తన 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊపిలో నుంచి. దావీదు పాపమును దొంగ ఊపితో పోల్చుతున్నాడండి. ఊపి అంటే తెలుసు కదా మనకందరికీ కూడా, మడుగులాగానే ఉంటుంది అచ్చం. కానీ అందులోకి దిగితే మళ్ళా బయటకు వచ్చే అవకాశం లేదండి. నువ్వు ఎంత గట్టిగా పైకి లేస్తావో తిరిగి మళ్ళా అంతే ఊపుతో లోపలికి వెళ్ళిపోతావు, అంతే. అక్కడ సజీవంగా సమాధి కావాల్సిందే. మన దేశంలో, మన కేరళ ప్రాంతంలో ఆ మడుగులు బాగా ఎక్కువ ఉంటాయని చెప్పని అంటూ ఉంటారు చరిత్రకారులు. పాపపు ఊబి. నాతాను ప్రవక్త ఎప్పుడైతే హెచ్చరించాడో దావీదు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదండి. దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకున్నాడు. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదును పైకి లేవనెత్తాడు. అతని పాదాలు ఇప్పుడు బండ మీద స్థిరంగా నిలబడ్డాయి. హల్లెలూయా. దావీదు ఇప్పుడు కిందకు దిగిపోయే అవకాశం లేదు. ఎందుకంటే దావీదు యొక్క పాదాలు బండ మీద స్థిరంగా నిలబడ్డాయి. అంటున్నాడు దావీదు, అయ్యా నన్ను పైకి ఎత్తావు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచావయ్యా. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? మన పాదాలు ఆ బండ మీద స్థిరంగా నిలబడ్డాయా? ఈనాడు అనేక మంది క్రైస్తవులు సమాజంలో రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకుని
తాగుడు, పేకాట, జూదము, వ్యభిచారము, అనేక రకాల ఊబిల్లో దిగిపోయి ఉన్నారండి. తాము చేస్తున్నది తప్పు అని తెలుసు, కానీ ఆ పాప ఊబిలో నుంచి పైకి రాలేకపోతున్నారు. కారణం, వారి పాదములు ఆ బండ మీద లేవు, ఆ ఊబిలోనే ఉన్నాయి వాళ్ళ పాదాలు. అందుకే వారు నానాటికి కూడా ఆ ఊబిలో నుంచి పైకి దిగబడిపోతున్నారండి. మన పాదాలు ఎక్కడున్నాయి ఈరోజు? క్రీస్తునే ఆ యొక్క బండ మీద నిలబడి ఉన్నాయా మన పాదాలు స్థిరంగా? పరిశీలన చేసుకుందామండి. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఎవరైతే తమ ఇల్లు బండ మీద కట్టుకుంటారో వానలు వచ్చినా వరదలు వచ్చినా సరే ఆ ఇల్లు కొట్టుకొని పోదు. కానీ ఎవరైతే తమ ఇల్లు ఇసుక మీద కట్టుకుంటారో వానలు వచ్చెను వరదలు వచ్చెను, ఆ ఇల్లు కూలిపోయాను. ఈరోజు మన ఆత్మీయ జీవితం, మన పునాది ఆ బండపైన స్థిరంగా ఉందా, ఇసుక మీద ఉందా? పరిశీలన చేసుకుందామండి. ఆ క్రీస్తు అనే బండ మీద మన పాదాలు స్థిరంగా ఉంటే, వానలు వరదలంటే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నైనా రావచ్చుగాక, కానీ మన పాదాలు బండ మీద స్థిరంగా ఉంటే మనం ఇంకా లోపలికి దిగిపోయేటువంటి అవకాశమే లేదండి, అవకాశం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఈ విధంగా కొనసాగుతూ ఉంది. గడిచిన కాలంలో ఒకవేళ దావీదు వలె ఒకవేళ భయంకరమైన పాపంలో ఒకవేళ చిక్కుకొని పోయామేమో. అది తాగుడే కావచ్చు, జోదమే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఆనాడు దావీదు ఎలాగైతే దేవుని యొక్క పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకున్నాడో, ఆ విధంగా నువ్వు చేయగలిగితే దేవుడిని ప్రతి పాపం నుంచి క్షమించి నిన్ను పవిత్రపరిచి మరొక నూతన జీవితం ఇచ్చినకు ఆయన చాలిన దేవుడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలబడాలండి? బండ మీద నిలబడాలి. ఇది మొట్టమొదటిగా. నెంబర్ 2, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని. చాలమ్మా. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ప్రభువు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడండి. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడుము. చక్కగా నిలబడుట అనే అంశంకి వస్తే గమనించండి, మన దగ్గర తల్లులు చాలామంది ఉన్నారు. కన్నబిడ్డ పారాడే వయసు నుంచి తన పాదాల మీద స్థిరంగా నిలబడి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ తల్లి ఎంత ఆనందపడిపోతుందో మాటల్లో చెప్పలేమండి. ఆ బిడ్డను చూసుకుని ఎంత మురిసిపోతుందో ఆ తల్లి, అవునా? అలాగే తన బిడ్డలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే వాక్యపట్నంలో చక్కగా పాటలు పాడుకుంటా ఆ దేవుని యొక్క వాక్యాలు 10 మందికి పంచుకుంటా ఉంటే దేవుడు తన బిడ్డలను చూసి ఎంతో ఆనందపడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారితో మాట్లాడటానికి ఇష్టపడతాడు. కానీ ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పానంటే, అనేక సంవత్సరాలుగా మందిరాలకు వస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు, దేవుని వాక్యాలు వింటూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఎదగలేని జీవితాలండి. ప్రార్థన చేయలేరు, పాటలు పాడమంటే పాటలు పాడలేరు, వాక్యం చదవమంటే వాక్యం చదవలేరు. ఆత్మీయంగా ఎదుగుదల లేని జీవితాలు. గమనించండి, అటువంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయమంటే చేయలేడండి. వారి జీవితాల్లో దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు చూడలేరు. నిలబడుట అనే అంశానికి వస్తే అది సిద్ధపాటును తెలియజేస్తుంది. సిద్ధపాటు. సాతాను చేతిలో ఓడిపోయిన వాడు నిలబడలేడు, వంగిపోయి ఉంటాడు.
సాతాను చేతిలో బందీ అయినటువంటి వాడు వాడు నిలబడలేడండి. సిద్ధపాటు ఉండదు వాడికి. దేవుడు అటువంటి వారితో మాట్లాడడానికి ఇష్టపడడు. ఈనాడు అనేక మంది సాతాను చేతిలో బందీలైపోయి పరలోక సంబంధం విషయాలపై చూడలేక భూలోక సంబంధ విషయాలపై చూస్తూ, అంటే లోకం వైపు చూస్తూ నడుము వంగిపోయి జీవిస్తూ ఉన్నారండి. ఆత్మీయంగా బలహీనులై. సాతాను అనేక రకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాల లోకాశలు చూపి నీ నడుమును వంగజేస్తే, వంగిపోయి నీ నడుమును సరిచేసి తిరిగి మళ్ళా నిలబెట్టుటకు నా ప్రభువు చాలినవాడండి. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 13వ అధ్యాయం మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది అక్కడ. లూకాసు సువార్త 13వ అధ్యాయం 18 ఏళ్ళ నుంచి ఆ స్త్రీ నడుము వంగిపోయి ఎలా ఉందట? నడుము వంగిపోయి ఉందండి. ఆకాశం వైపు చూడలేక, నిలబడి దేవుని స్తుతించలేక ఒక జంతువులాగా ఆమె కాళ్ళు చేతులు అలా వంగిపోయి నడుస్తూ ఉందండి. కారణం ఏంటని చెప్పానంటే, ఒక బలహీనపరచు దెయ్యము ఆమెని బాధిస్తూ ఉంది. అపవిత్రాత్మ చేతిలో ఆమె బందీ అయిపోయి ఉంది. కానీ ఆమె ఏ సమాజ మందిరానికైతే వెళ్ళిందో, ప్రభువు కూడా అదే సమాజ మందిరానికి వెళ్ళి ఆమెను పిలిచి ఆమెను స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఆమె స్వస్థపడి సరిగా నిలబడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. నడుము వంగిపోయి జీవిస్తూ ఉన్నావా ఆత్మీయంగా? అయితే వినండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీ నడుముకు సత్యమైన దట్టి గట్టిగా కట్టుకోమని చెప్తా ఉంది. ఎందుకంటే నీ నడుము బలంగా ఉంటేనే నువ్వు స్థిరంగా నిలబడగలవు. నీ నడుము బలంగా లేకపోతే నువ్వు స్థిరంగా నిలబడలేవు. అందుకే చూడండి, పనివాళ్ళు ఏం చేస్తారు? పని చేసేటప్పుడు గట్టిగా తువాలని గట్టిగా చుట్టుకుంటారు నడుముకి. అలా గట్టిగా చుట్టుకొని ఎంత బరువైన లేపేస్తారు. ఎందుకంటే వాళ్ళ నడుము బలంగా ఉండాలని చెప్పని. ఆత్మీయంగా ఒకవేళ బలహీనంగా నడుము వంగి పరిస్థితిలో ఉంటే సత్యమైన దడ్డితో గట్టిగా కట్టుకోమని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో మనకి అది సర్వాంగ కవచం, సత్యమైన దట్టి అని చెప్పంటే నడుము కట్టబడి ఉన్న సత్యమైన దట్టి. పక్కకు దిప్పాయ కొంచెం. సత్యమైన దట్టి. దట్టి అంటే ఒక బలమైనటువంటి బెల్ట్ వంటిది అన్నమాట. సత్యం అంటే ఏంటండి? దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం అండి. ఆ వాక్యాన్ని గట్టిగా బలంగా మన నడుముకు చుట్టుకుంటే, అంటే ఆ వాక్యం మన మనసులో పదిలంగా ఉంటే, ఆ వాక్యం మన మనసులో హృదయంలో భద్రంగా ఉంటే, ఎటువంటి శోధనలు వచ్చినా సరే, ఎటువంటి కష్టాలు ఇరుగులు వచ్చినా సరే జారిపోవడానికి అవకాశం లేదండి. పడిపోవడానికి అవకాశం లేదు. ఆ వాక్యం మీద ఎప్పుడైతే మన యొక్క జీవితాలు పదిలపరచబడి ఉంటాయో, స్థిరంగా ఉంటాయో, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా మన చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుందండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా మన చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఏలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్పీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. చాలండి. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. ఎవని సన్నిధి?
దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాడు ఏలియా. ఈనాడు ప్రభు ఏలియా వంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవుని సన్నిధిలో నిలబడి దేవుని యొక్క మాటలు ప్రకటించే వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏలియా ఎంత ధైర్యంగా మాట్లాడాడండి. ఆహాబు రాజు, ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ రాజు, ఒక రాజు వద్దకు పోయి, రాజా నీ ప్రవర్తన సరిగా లేదు, నువ్వు దేవుని యొక్క శాసనాలు నువ్వు నడుచుకోవట్లేదు, కాబట్టి త్వరలో ఈ దేశంలో కరువు రాబోతా ఉంది అని చెప్పని ఆహాబు రాజును హెచ్చరిస్తూ ఉన్నాడండి ఏలియా ప్రవక్త. అంత ధైర్యం ఎక్కడిది ఏలియాకి? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, అదిగో అటువంటి వారి కోసం ప్రభు ఈనాడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఏలియాను చూచి అతని శిష్యుడు ఎలీషా కూడా ఏం చేస్తున్నాడంటే 2వ రాజులు 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా, 2వ రాజులు 3:14లో ఎలీషా ఇట్లనేను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. ఎలీషా ప్రవక్త వద్దకి ఇశ్రాయేలు రాజు యెహోరాము, యూదా రాజు యెహోషాపాతు, అలాగే ఎదోము రాజు, ముగ్గురు రాజులు దేవుని యొక్క చిత్తం ఎలాగుంది తెలుసుకుందని చెప్పని వచ్చారు ఎలీషా ప్రవక్త వద్దకి. కానీ ఎలీషా ప్రవక్త ఎంత ధైర్యంగా చెప్తాడని చెప్పానంటే, యూదా రాజు యెహోషాపాతు ఇక్కడికి వచ్చాడు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను ఇశ్రాయేల్ రాజా, లేకపోతే నీ ముఖం కూడా నేను చూడనని చెప్పని చెప్తున్నాడండి. కారణం ఏంటని చెప్పంటే, అతను దేవుని యొక్క శాసనాల ప్రకారం కాకుండా అన్య ఆచారాలు అభ్యసిస్తూ ఉన్నాడు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈనాడు ప్రభు ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుని యొక్క మాట ధైర్యంగా ప్రకటించే వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఈనాడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని యొక్క మాటలు ధైర్యంగా ప్రకటించేవారుగా ఉంటున్నామా? ఈరోజు నిన్ను చూచి, ఆనాడు ఏలియాను చూచి ఎలీషా ప్రవక్త అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను చూచి నీ పిల్లలు, నీ వారు ఆ విధంగా దేవుని సన్నిధికి రావాలండి. అంతేగాని మా నాన్న అసలు ప్రార్థనకే రాడు, మందిరానికి వెళ్ళడు కాబట్టి నేను కూడా వెళ్ళను, ప్రార్థన చేసుకోను అన్నట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో నిలబడితే దేవుడు ఆ గొప్ప శక్తిని ఇస్తాడు. 3 అంశాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా బండ మీద నిలబడాలి. తర్వాత అండి చక్కగా నిలబడాలి. మొట్టమొదటిగా బండ మీద నిలబడాలి, రెండవదిగా చక్కగా నిలబడాలి, మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి, నాలుగవదిగా పేదలకు సహాయం చేయటకు నిలబడాలి. పేదలకు సహాయం చేయడం నిలబడాలండి. లూకాసు సువార్త 19:8. లూకాసు సువార్త 19:8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. మొట్టమొదట మాట చూస్తే మనకి ఏముందంటే, జక్కయ్య మొదటి వచనం, జక్కయ్య నిలవబడి అనే పదాన్ని గమనించాలండి. జక్కయ్య నిలవబడి అంటే అంతకుముందు వరకు జక్కయ్య నిలబడలేదా? ఏమండి? జక్కయ్య నిలవబడి
వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించాలండి. ఇప్పుడు కూడా జక్కయ్య నిలవబడి, అంటే నిన్న మొన్న నిలబడలేదు జక్కయ్య, నిలబడ్డాడు జక్కయ్య. దేనికోసం నిలబడ్డాడు? పన్ను వసూలు కొరకు నిలబడ్డాడు. అన్యాయంగా డబ్బులు వసూలు చేయాలని నిలబడ్డాడు జక్కయ్య అంతకు ముందు వరకు. కానీ ఈనాడు నిలబడ్డాడు. దేనికోసం అని చెప్పానంటే పేదలకు సహాయం చేయాలని చెప్పని నిలబడ్డాడండి. అంతకు ముందు రోజు వరకు జక్కయ్యకు డబ్బే యజమాని, డబ్బే తన యజమాని జక్కయ్యకి. కానీ ఈనాడు ఒక కొత్త యజమాని కనుగొన్నాడు జక్కయ్య. ఏమంటున్నాడు? యేసు ప్రభువుని చూసి ప్రభువా అని చెప్తున్నాడు. ఇదిగో ప్రభువా. అంతకు ముందు రోజు వరకు ఈ జక్కయ్యకి డబ్బు యజమానిగా ఉండిందండి. కానీ ఆ రోజు యేసయ్యను చూసి ప్రభువా అని చెప్తున్నాడు. నా ఆస్తిలో సగాన్ని బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరైనా అన్యాయంగా డబ్బు తీసుకుంటే వారికి మళ్ళా 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్తున్నానండి. ఫలితము జక్కయ్య దేవుని రాజ్యంలో స్థానం పొందుకున్నాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందండి. ఈరోజు నువ్వు కూడా నీ సంపాదనలో కొంత భాగం, నీకున్న దాంట్లోనే కొద్ది భాగము, నీ చుట్టూ ఎవరైనా కష్టంలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి నువ్వు చేయి జాపితే దేవుడు నిన్ను చూసి కూడా సంతోషపడతాడు. మత్తయి సువార్త 25లో ఒక చక్కని మాట ఉంటుంది. మత్తయి సువార్త 25లో 25:14, 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశినే ఉంటిని. ప్రభువా ప్రభువా నీ ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉంటూ చూసి మీకు ఆహారం ఇచ్చితిమి అని చెప్పానంటే ఏమంటున్నాడు ప్రభు? అందుకు రాజు 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులని నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసిదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కష్టంలో ఉన్నప్పుడు వారిని మీరు ఆదుకున్నారు కాబట్టి మీరు నాకు చేసినట్లే. ఈరోజు మన సంపాదనలో కొద్ది భాగం పక్క తీసి ఎవరైనా కష్టంలో ఉంటే, బాధలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారిని మనం ఆదుకున్నట్లయితే దేవుడు నిన్ను చూస్తూ సంతోషపడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయాలని చెప్పంటే నీవు నిలబడి ఉండాలండి. ఆనాడు మోషే నిర్గమకాండం 14:13లో, నిర్గమకాండం 14:13లో అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈరోజు ప్రభువు నీ పక్షంగా యుద్ధం చేయాలని చెప్పారంటే నీవు కూడా నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, దేవుని పట్ల భక్తి కలిగి నిలబడాలి. ఆ విధంగా నువ్వు దేవుని పట్ల విశ్వాసంగా నిలబడితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయగలడు. విశ్వాసంతో ముందుకు కొనసాగలగాలి. నువ్వు మౌనంగా ఉంటే సరిపోదండి. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని పట్ల విశ్వాసంగా నిలబడి ఉన్నారు కాబట్టి దేవుడు గొప్ప అద్భుత కార్యం చేయగలిగాడు. ఈనాడు నువ్వు కూడా విశ్వాసం కలిగి దేవుని పట్ల విశ్వాసంతో ముందుకు సాగితే, భక్తి కలిగి సాగితే దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యములు చేయగలడు. కానీ ఆ విధంగా
నువ్వు విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉంటే అపవాది అనేక రకాల శోధనల్ని కల్పిస్తాడు, అనేక తంత్రాలని కల్పిస్తాడండి. అనేకమైన లోకాశలు నీకు చూపెడతాడు. ఆ లోక ఆకర్షణకు లొంగిపోయి ఈనాడు అనేక మంది నిలబడలేక పడిపోయారు. ఆనాడు అవ్వమ్మకి పండు చూపించాడు సాతానుగాడు. ఏదైనా తోటలో అవ్వమ్మ పడిపోయింది. ఆకానుకి, గెహజీకి, బిలాముకి బంగారాన్ని చూపించాడు, వెండిని చూపించాడు, ఖరీదైన వస్త్రాలను చూపించాడు. నిలబడలేక పడిపోయారు. సంసోనుకి అందమైన అమ్మాయిలను చూపించాడు. సంసోను పడిపోయాడు. ఈనాడు నీకు కూడా నీ ఆత్మీయతల్లో ముందుకు సాగుతూ ఉంటే అనేక ఆకర్షణలు నీ ముందు పెడతాడు. అది డబ్బే కావచ్చు, సినిమాలే కావచ్చు, అందమే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, సెల్ ఫోనే కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అనేక రకాల ఆకర్షణలు నీ ముందు పెడతాడు. నువ్వు ఆకర్షణలకు లొంగిపోతే నువ్వు కూడా నిలబడలేక పడిపోతావు అంతే. కానీ ఆ విధంగా పడిపోకుండా ఉండాలని చెప్పారంటే మనం చదువుకున్నాము వాక్యం ఎఫెసీ పత్రికలో 6:13 అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎవరండి వారితో అని చెప్పానంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని అని చెప్పానంటే ఎవరినండి వారిని? 6వ అధ్యాయం 10వ వచనం అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఇలాగే ప్రస్తుతం మనము 12వ వచనం చూస్తే ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుచేత వారిని ఎదిరించుటకు. ఎవరినండి? అంధకార సంబంధమైన లోకనాథులను ఎదిరించుటకు, దురాత్మ శక్తులు ఎదిరించుటకు, వారిని ఎదిరించుటకు ఏం చేయాలట? సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. తలకు రక్షణ అనే శిరస్త్రాణము, అలాగే ఛాతీ భాగాలు నీతి అయిన మైమరుపు, అలాగే నడుముకి సత్యమైన దట్టి, విశ్వాసమైన డాలు, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము, అలాగే సమాధాన సువార్తలైన సిద్ధ మనసిన జోడు. అవి ధరించుకుని మనం ముందుకు సాగుతూ ఉంటే అపవాది శక్తులను మనము ఎదిరించగలమండి. అట్టి కృప ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి దేవుడు కలగ చేయనుగాక. ఆమెన్. అందరూ మోకరిల్లితే ప్రార్థన.